సో మొత్తానికి ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో మరో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. అలాగే తమిళనాడు ఎన్నికలు మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా విజయ్కి పట్టం కట్టారు. సో మరి చివరి నిమిషంలో దాదాపుగా 111, 112 స్థానాల వరకు ఆధిక్యంలో వచ్చినటువంటి టీవీకే పార్టీ ఇప్పుడు కాస్త 104, 103కు చేరింది. సో దీనికి సంబంధించి టీవీకే పూర్తి స్థాయి మెజార్టీ సాధించడం అసాధ్యం. తమిళనాడులో హంకే అవకాశం. టీవీకే ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో 3000 లోపు మెజార్టీతో 11 స్థానాలు అని చెప్పేసి అంటున్నారు. సో దాదాపుగా కేవలం 3000 మెజార్టీ తోటి 11 స్థానాలు ఉన్నాయి. 2000 లోపు మెజార్టీ తోటి దాదాపుగా 12 స్థానాలు ఉన్నాయి. అలాగే 500 లోపు మెజార్టీలో 8 స్థానాలు అనేది ఉన్నాయి. సో ఇప్పటికీ దాదాపుగా 118 వస్తే తప్పించి మనము మ్యాజిక్ ఫిగర్ ని చేరలేం. సో మళ్ళీ ఒక వార్త ఏం రావడం అనేది జరిగిందంటే, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్ తండ్రి, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం విజయ్ తండ్రి చంద్రశేఖర్ అని చెప్పేసి ఒక వార్త రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక 6 నుంచి 8 స్థానాల వరకు రాబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ సిపిఐకి ఒక 2, సిపిఎంకి ఒక 2, లేకపోతే ఇతరులను కలుపుకొని అయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎటు తిరిగి సీఎం మాత్రం విజయ్, దాంట్లో నో డౌట్. ఎందుకంటే దాదాపుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈరోజు 100కు పైగా స్థానాలు సాధించడం అనేది జరిగింది. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ దాటడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి మ్యాజిక్ ఫిగర్ దాటడం ఎంతవరకు పాసిబుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే, అంటే ఈ లెక్కల ప్రకారం దాదాపుగా 30 స్థానాలు అటు ఇటు ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 15 స్థానాలు విజయానికి, అంటే సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 స్థానాలు దూరంలో ఉన్నారు. ఇప్పుడు ఈ లెక్క చూసుకున్నట్టయితే దాదాపుగా 30 స్థానాలు, అంటే లెక్క చేస్తే దాదాపుగా 45 స్థానాలు. 45 స్థానాలు కనుక ఒకవేళ విజయ్కి పూర్తి స్థాయిలో మద్దతు రాకపోతే, ఒక 20 స్థానాలు అంటే ఇతరులను లేకపోతే అద్దో ఇదో ఏదో ఒకటి గేమ్ చేంజెస్ చేయొచ్చు మనం. దాదాపు ఒక 25 నుంచి 30 స్థానాల లోపు గనక రాకపోతే మెజార్టీ డెఫినెట్ గా ఒక 90+ అయినా సరే విజయ్కి ఇలాంటి పరిస్థితుల్లో స్థానాలు రావాలి. లేదు 80-85కి ఆగిపోతే మాత్రం డెఫినెట్ గా మరి మోడీ రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ ఎంత చేసినా కూడా అంత భారీ స్థాయిలో అయితే సీట్లు రావు. మరి డిఎంకే టీవీకే కలిసే ప్రసక్తి అయితే లేదు. అండ్ ఇక్కడ విజయ్ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కలిసే చాయిసెస్ కూడా లేవు కాబట్టి, సో ప్రస్తుతం తమిళనాడులో ఏం జరగబోతుంది మరి లాస్ట్ మూమెంట్లో, అంటే చివరి దశలో మాత్రం ప్రతి ఒక్కరికి టెన్షన్ గా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 3000 లోపు మెజార్టీ స్థానాలు కేవలం 11 మాత్రమే ఉన్నాయి. 2000 లోపు మెజార్టీ స్థానాలు 12 ఉన్నాయి. 500 లోపు మెజార్టీ స్థానాలు దాదాపుగా 8 ఉన్నాయి. కాబట్టి సో ఇవి లెక్క చేస్తేనే మనకి 30 సీట్ల దాకా వస్తున్నాయి. అలాగే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, కొలత్తూరులో తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి. సో సీఎం ని ఓడించడం, అది కూడా టీవీకే పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అనేది హైలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు గెలుపు. చెపాక్లో దాదాపుగా 4319 ఓట్ల ఆధిక్యంలో ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. సో సీఎం స్టాలిన్ ఓటమి చెందారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం చివరి దశలో ఏం జరుగుతుంది మరి మెసేజ్ అయితే రావడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరి టీవీకే విజయ్ సీఎం అవ్వడం ఖాయం. ఎన్టీఆర్ 6 నెలల్లో పార్టీ స్థాపించి సీఎం అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ విజయ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో పార్టీ స్థాపించి విజయం సాధించడం అనేది జరిగింది. సో టీవీకే పార్టీ సాధించిన ఓట్లు దాదాపుగా 1.28 కోట్లు. డిఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లు. ఒంటరిగా డిఎంకే సాధించిన ఓట్లు కేవలం 83 లక్షలు మాత్రమే. అన్న డిఎంకే కూటమి సాధించినటువంటి ఓట్లు 1,08,00,000. ఒంటరిగా అన్న డిఎంకే సాధించినటువంటి ఓట్లు 77 లక్షలు. సో ఇక్కడ ఒంటరిగా టీవీకే పార్టీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉందనేది చూసుకోవచ్చు. 1.28 లక్షల కోట్ల ఓట్ బ్యాంక్ అనేది ఈరోజు టీవీకే పార్టీ సాధించడం అనేది జరిగిందని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి చివరి నిమిషంలో
తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం.